Hi students, welcome to my channel Math Chem Easy. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ పాస్ గ్యారంటీ ఇన్ 20 డేస్ 15 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 10 కి సంబంధించి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనే టాపిక్ నుంచి నేను ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఉండే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఫ్యూచర్లో కూడా ఎలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఈ చాప్టర్లో ఉండేటువంటి కండిషన్స్ ఏంటో తెలుసుకుని తర్వాత దాని నుంచి మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. అయితే ఇక్కడ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారనుకుందాం. యాక్చువల్లీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో టూ ఈక్వేషన్స్ ఉన్నాయి. a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్స్ చూసినట్టే వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి? సొల్యూషన్ యూనిక్గా ఉంటుందా, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయా, అసలు సొల్యూషన్సే ఉండవా అనే విషయం మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ త్రీ కండిషన్స్ రాస్తాం. a1 by a2 is the not equal to b1 by b2 అయింది అనుకోండి. సో అప్పుడు దాన్ని కన్సిస్టెంట్ అంటారు. కన్సిస్టెంట్ అంటే ఆన్సర్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే కనుక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ యూనిక్ సొల్యూషన్ ఉంటూ దీస్ టూ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అవుతూ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే కనుక ఇన్కన్సిస్టెంట్ అంటారు. అంటే యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఉండదు, నో సొల్యూషన్ లేకపోవడాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఎప్పుడైతే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. టూ లైన్స్ ఇలా ఒకదాని మీద నుంచి ఒకటి ఇలాగా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ నో సొల్యూషన్ ఎప్పుడైతే ఉందో దీస్ రిప్రజెంట్స్ parallel lines. సో ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అయ్యిందంటే డెఫినెట్గా అది ప్యారలల్ లైన్ అవ్వాలి అని అర్థం. నెక్స్ట్ అలా కాకుండా a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అయితే ఇట్ ఈస్ కన్సిస్టెంట్, ఆన్సర్ ఉంటుంది. కానీ సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ కాబట్టి యూనిక్ సొల్యూషన్. ఇక్కడ సో మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, అర్థం ఏంటి? కోయిన్సిడెంట్ లైన్స్ ని చూపిస్తాయి. కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఒకే లైన్ మీద టూ లైన్స్ మెర్జ్ అయిపోయి ఉంటాయి. ఇది ఒక లైన్ అనుకుంటే దీని మీద ఇంకొక లైన్ ఇలా మెర్జ్ అయి ఉంటుంది. అలా ఉంటే వాటిని కోయిన్సిడెంట్ లైన్స్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ నుంచి 1 మార్క్లో కనుక మ్యాచింగ్ అడిగే అవకాశం ఉంది. మ్యాచింగ్ కానీ లేకపోతే బిట్స్ కానీ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇలా ఉంటే కనుక a1 by a2 b1 by b2 నాట్ ఈక్వల్ అయితే కన్సిస్టెంట్. మూడు ఈక్వల్ అయిపోయినా కన్సిస్టెంట్. కానీ ఇక్కడ నాట్ ఈక్వల్ అయితే యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. అన్ని ఈక్వల్ అయితే సో మెనీ సొల్యూషన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. ఫస్ట్ రెండు ఈక్వల్ అయితే థర్డ్ ఈక్వల్ అయిపోతే ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్స్, ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే మీరు ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ నుంచి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అడగచ్చు. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్లో గ్రాఫ్ ఖచ్చితంగా ఇస్తారు. ఆ గ్రాఫ్ చేయాలంటే దీనికి సంబంధించిన ఐడియా మీకు ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఇప్పుడు చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ 2 ఈక్వేషన్స్ కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, లేకపోతే హౌ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, లేకపోతే విచ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అని అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ దానికి సంబంధించి సింపుల్గా నేనైతే కనుక మ్యాచింగ్ ఒకటి చెప్పేస్తాను. ఏ మోడల్ అయినా ఇంక దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేసి సింపుల్గా అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని అడగొచ్చు. లేదు ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అడగొచ్చు. లేదా యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయా, సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే కానీ నో సొల్యూషన్ ఉంటుందా అని కూడా అడగొచ్చు. సో 3 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి ఒకే మ్యాచింగ్లో నేను చెప్తాను, ట్రై చేస్తాను చూడండి. సో 5x minus 4y plus 8 is equal to 0. 7x plus 6y minus 9 is equal to 0.
Second problem is 9x plus 3y plus 12 is equal to 0. 3x plus y plus 4 is equal to 0. Third question is 6x minus 3y plus 5 is equal to 0. 2x minus y plus 4 is equal to 0. ఇలా మ్యాచింగ్ ఇచ్చారనుకున్నాం. దీంట్లో p ఏమని ఇచ్చారంటే ఇన్కన్సిస్టెంట్ నో సొల్యూషన్, దానికే ప్యారలల్ లైన్స్ అని ఇచ్చారు. ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, లేకపోతే మూడు ఇవ్వచ్చు, చెప్పలేం. నెక్స్ట్ కన్సిస్టెంట్ యూనిక్ సొల్యూషన్ intersecting lines. Next one, consistent so many solutions coincident lines. ఇలా వీటిలో ఏదైనా అడగొచ్చు. ఏది అడిగినా కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ a1/a2, ఇది రఫ్ వర్క్ ఇక్కడ చేస్తాను మీకు. నేను a1/a2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 5/7. b1/b2 ఫైండ్ అవుట్ చేద్దాం. -4/6 అంటే -2/3. ఈ రెండు ఈక్వల్ అయినాయా? అవ్వలేదు. ఎప్పుడైతే a1/a2 b1/b2 నాట్ ఈక్వల్ అయినాయో సో ఇవి ఏమవుతాయి? కన్సిస్టెంట్ అవుతూ, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతూ, యూనిక్ సొల్యూషన్స్ అవుతాయి. అంటే క్యూ అనే ఆప్షన్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు 9/3 అంటే ఎంత? 3 అయింది. b1/b2 ఈజ్ ఈక్వల్ టు 3/1 అంటే ఇది కూడా 3 అయింది. c1/c2 ఈజ్ ఈక్వల్ 12/4 అంటే ఇది కూడా 3 అయింది. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. మూడు సమానం అయిపోయినాయి కాబట్టి అప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ చూపిస్తుంది. సో మెనీ సొల్యూషన్స్ కన్సిస్టెంట్ అనమాట. ఆర్ అనే ఆప్షన్ పెడతాం. రిమైనింగ్ ఎలాగో క్యూ అని పెట్టేయచ్చు, కానీ చెక్ చేసి చూద్దాం. థర్డ్ వన్ 6/2 అంటే 3, దాన్ని a1/a2 అని రాసుకున్నాం. b1/b2 ఈజ్ ఈక్వల్ టు -3/-1 అంటే 3 అవుతుంది. c1/c2 ఈజ్ ఈక్వల్ టు 5/4 అంటే ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయింది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది. ఇలా అయితే ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ప్యారలల్ లైన్స్ అలాగే నో సొల్యూషన్స్, ఇన్కన్సిస్టెంట్, వీటిలో ఏదైనా రాయొచ్చు. సో ఈ మోడల్లో ప్రాబ్లం ఎలా అయినా అడగొచ్చు. యూనిక్ సొల్యూషనా, లేకపోతే సో మెనీ సొల్యూషన్సా, లేకపోతే నో సొల్యూషనా అని అడగొచ్చు, లేదా కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని అడగొచ్చు. ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందా, కోఇన్సిడెంట్ లైన్ రిప్రజెంట్ చేస్తుందా అనేది కూడా అడగొచ్చు. సో 2 మార్క్స్ 1 మార్క్స్లో ఇలాగే అడుగుతారు. లేదంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి షార్టెస్ట్ ఫామ్ అని కూడా అడుగుతారు. మన జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఏంటని 1 మార్క్స్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది. అప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి. సో 1 మార్క్స్ 2 మార్క్స్లో ఎలాగ ఉంటాయి క్వశ్చన్స్. ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్ గ్రాఫ్ ఎలా గీయాలి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే గ్రాఫ్లో 8 మార్క్స్ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్లో అడుగుతారు పబ్లిక్ ఎగ్జామ్లో గ్రాఫ్స్. ఒక గ్రాఫ్ అయితే ఇలా ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు. ఇంకో గ్రాఫ్ అయితే స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ని ఈక్వేషన్ ఫామ్ కింద మార్చి సాల్వ్ చేయమంటారు. గ్రాఫికల్ సొల్యూషన్ అనమాట. గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయమంటారు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. అయితే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చిన సమ్ చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపించాలి. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ మ్యాటర్ ఉన్న సమ్స్లో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికోసం ముందు ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్సా, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఇదంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. +12 ఇటు వెళ్తే -12 ఇటు రాసుకుందాం. అలా +6 ఇటు వెళ్తే -6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాద్దాం. ఇక్కడ a1 అంటే ఏంటో రాసుకోవాలి 1, b1 అంటే ఏంటో రాసుకోవాలి 3, c1 అంటే ఏంటో రాసుకోవాలి -6, a2 అంటే 2, b2 అంటే -3, c2 అంటే -12. సో ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1/2, b1/b2 ఈజ్ ఈక్వల్ టు 3/-3 అంటే -1, c1/c2 ఈజ్ ఈక్వల్ టు -6/-12, మైనస్ క్యాన్సిల్, 6 టేబుల్ ఇక్కడ 1 టైమ్ ఇక్కడ 2 టైమ్స్. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయింది. అంటే వెంటనే కన్సిస్టెంట్ అవుతుందని రాసుకోవాలి. ఎప్పుడైతే కన్సిస్టెంట్ అయిందో ఇట్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్.
కోఇన్సిడెంట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే కోఇన్సిడెంట్ లైన్ రిప్రజెంట్ చేస్తుందో ఇట్ గివ్స్ యూనిక్ సొల్యూషన్. ఇలా రాసుకుంటే బెటర్. అండ్ సింగిల్ సొల్యూషన్ వస్తుంది. ఏ సొల్యూషన్ వస్తుంది అనేది మనం పక్కన రఫ్ వర్క్లో చేసుకుని చేయొచ్చు. కాకపోతే ఇక్కడ y అంటే ఏంటో చెప్పి నీట్గా చేద్దాం. ఒకసారి చూడండి, y అంటే ఏంటో రాద్దాం. x + 3y = 6. గ్రాఫ్ గీయాలి అంటే 3y = 6 - x, y = 6 - x/3. ఇందులో రెండు మెథడ్స్ ఉన్నాయండి మనకి. డైరెక్ట్గా మనం బ్లైండ్గా XY కోఆర్డినేట్స్ తీసుకుని గీసేస్తే గ్రాఫ్ ఎక్కడో చోట కట్ అయిపోద్ది. కానీ ఎక్కడ కట్ అవుతుందో తెలుసుకుని ప్రాబ్లం చేయొచ్చు. తెలుసుకుని ప్రాబ్లం చేస్తే ఏమవుతుందంటే గ్రాఫ్లో ఎక్కడ డీవియేషన్స్ అనేవి ఉండవు. -3y + +3y, 3y = 2x - 12, y = 2x - 12/3. ఇప్పుడు వీటికి సంబంధించి మనం x వాల్యూస్ ఎంత తీసుకోవాలి ఏంటనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. అసలు యాక్చువల్గా దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ +3y, ఇక్కడ -3y ఉంది. రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 3y క్యాన్సిల్ అయిపోతుంది. 2xకి x కలిపితే 3x, 12కి 6 కలిపితే 18, 3x = 18 అవుతుందండి. 3x ఎప్పుడైతే 18 అయిందో x = 6 అవుతుంది. x ఎప్పుడైతే 6 అయిందో 6 + 3y = 6, 3y = 0, y = 0 అవుతుంది. అంటే డెఫినెట్గా x ఉండే చోట మనం 6 పెట్టుకుంటే కోఇన్సిడెంట్ పాయింట్ ఏంటో ముందుగానే మనకి తెలిసిపోతుంది. అలా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. నాకు అవ్వదండి, అసలు ఎలిమినేషన్ మెథడ్ కూడా నాకు తెలియదు అని అనుకుంటే డైరెక్ట్గా గ్రాఫ్ గీసేసుకుంటేనే బెటర్. సో ఇక్కడ కోఆర్డినేట్స్ రాద్దాం. సో కవర్ అవుతుందో లేదో ఒకసారి చూస్తాను. కెమెరాలో కవర్ అవుతుంది. ఇప్పుడు టేబుల్ ఇక్కడ వేసేద్దాం. x, y = x ఇక్కడ రాద్దాం. y = 6 - x/3. x ప్లేస్లో ఇక్కడ ఆల్రెడీ 6 ఇచ్చారు కాబట్టి 6 పెట్టేద్దాం. 6 - 6 అంటే 0/3 అంటే 0 అవుతుంది. x ప్లేస్లో నేను ఈసారి -3 0 పెడతాను. 0 పెడితే 6/3 2 అవుతుంది. ఒక మైనస్ వాల్యూ కూడా పెడితే బెటర్ కాబట్టి నేను -3 పెడతాను. -(-) +3, 6 + 3 9/3 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 పాయింట్స్ చాలు. అసలు గ్రాఫ్ గీయాలంటే ఈ ప్రాబ్లమ్స్లో 2 పాయింట్స్ సరిపోతాయి. కానీ నేను యాక్చువల్గా 3 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఒక నెగిటివ్ పాయింట్, ఒక నెగిటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ, ఒక 0. అలాగే ఇక్కడ x, y = 2x - 12/3. x ప్లేస్లో డెఫినెట్గా నేను పెడదాం అనుకున్న నెంబర్ ఏంటంటే -6 పెడదాం అనుకుంటున్నాను. సో 6 పెట్టామనుకుందాం. 6 2 = 12, 12 - 12 0/3 అంటే 0 అవుతుంది. సో అదే x ప్లేస్లో 0 పెట్టామనుకోండి. 0 - 12 అంటే -12/3 అంటే -4 అవుతుంది. x ప్లేస్లో అలా కాకుండా ఏదో ఒక -3 పెట్టామనుకోండి. -6 - 12 అంటే -18/3 అంటే -6 అవుతుంది. సో ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ పేపర్లో గ్రాఫ్ మధ్యలో ఇలా నిలువుగా y యాక్సిస్, ఇలా అడ్డంగా x యాక్సిస్ తీసుకుని ఇక్కడ x, ఇక్కడ y, ఇక్కడ x డాష్, ఇక్కడ y డాష్ అని రాసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్రాఫ్ పేపర్లో స్కేల్ రాయడం మర్చిపోకూడదు. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 యూనిట్ అని రాయాలి. ఆన్ y యాక్సిస్ 1 centimeter = 1 యూనిట్ అని రాసుకోవాలి. స్కేల్కి మార్క్ ఉంటుంది, అందులో స్కేల్ రాయడం మాత్రం మీరు మర్చిపోకూడదు. రాసిన తర్వాత నెక్స్ట్ x యాక్సిస్, y యాక్సిస్ మీద వాల్యూస్ చూడాలి. మ్యాక్సిమం 6 కన్నా మించి వాల్యూస్ అయితే లేవు. ఇక్కడ 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. అలాగే పైకి 1 2 3 4 5 6 పాజిటివ్ నెంబర్స్ పైకి రాసుకోవాలి. నెగిటివ్ నెంబర్స్ కిందకి రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇప్పుడు పాయింట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ 6కి ఎదురుగుండా 0, 6కి ఎదురుగుండా 0 అంటే సేమ్ ఇదే అవుతుంది. నెక్స్ట్ 0కి ఎదురుగుండా 2, 0కి ఎదురుగుండా 2 అంటే ఇది అవుతుంది. నెక్స్ట్ -3కి ఎదురుగుండా 3, -3కి ఎదురుగుండా 3 అంటే ఇలా వస్తుంది. సో వీటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. యాక్చువల్గా మనం బోర్డు మీదకి వేస్తున్నాం కాబట్టి అంత ఎగ్జాక్ట్గా అయితే రాదు, కానీ ట్రై చేద్దాం. సో కొంతవరకు పర్లేదు, బాగానే వచ్చింది. ఇక్కడ దీన్ని x + 3y = 6 అనే గ్రాఫ్ అనమాట. నెక్స్ట్ గ్రాఫ్ గీయాలి కదా. 6కి ఎదురుగుండా 0 ఆల్రెడీ పాయింట్ పెట్టేసి ఉంది. 0కి ఎదురుగుండా -4 ఇది, -3కి ఎదురుగుండా -6 అంటే ఈ లైన్ ఇలా కిందకి వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం గీసినట్లయితే స్కేల్తో పెట్టి గీయాలి. మనకైతే ఇక్కడ స్కేల్ అవి లేవు కాబట్టి కొంచెం క్రాస్గా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు.
ఈ లైన్ మీద ఈక్వేషన్ రాసేసుకోవాలి. 2x - 3y = 12. సో అలా రాసేసి ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం మెన్షన్ చేసుకోవాలి 6,0. మిగతా పాయింట్స్ మెన్షన్ చేయకపోయినా 6,0 అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ గ్రాఫ్ పేపర్ కింద కానీ లేకపోతే ఇటువైపున కానీ ఏమని రాస్తారంటే 2 lines intersect at 6,0 కాబట్టి therefore solution is x = 6 y = 0 అని రాస్తే చాలు. ఇంకా బెటర్గా రాద్దామంటే వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. వెరిఫికేషన్ చేస్తే x + 3y = 6 కాబట్టి x ఉండే చోట 6 పెడతాం. 6 + 3 × 0 0 కాబట్టి 0 + 6 అంటే 6 కాబట్టి 6 × 6 ఇలా అవుతుంది. అలాగే ఈక్వేషన్లో 2x - 3y = 12. 2 × 6 - 3 × 0 = 12. 12 - 0 = 12 అని అయిపోతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం x + y = 5. 3x + 3y = 15. దీన్ని +5 ఇటు పట్టుకొస్తే -5 = 0 అని రాస్తాను. 3x + 3y - 15 = 0. ప్రాబ్లంలో వాళ్ళు కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని అడిగినా అడగకపోయినా చేస్తే బెటర్. a1 = 1, b1 = 1, c1 = -5. a2 = 3, b2 = 3, c2 = -15. నేను ఇక్కడ a1/a2 చేస్తాను అంటే 1/3, b1/b2 చేస్తాను అంటే ఇది కూడా 1/3, c1/c2 చేస్తాను అంటే -5 - -15 ఇది కూడా 1/3. అంటే a1/a2 = b1/b2 = c1/c2. ఇది కూడా కన్సిస్టెంట్ అవుతుంది ఎందుకంటే ఇది రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్. ఇది కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ గ్రాఫ్ గీయాలి. కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఒక లైన్ మీద ఇంకొక లైన్ వస్తుంది. సో ఇంకా అటువంటిప్పుడు ఇద్దరికి ఎలిమినేషన్ మెథడ్ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా చేసేయచ్చు. y = -5 అటు వెళ్తే +5, 5 - x అవుతుంది. అలాగే 3x + 3y = 15. 3y = 15 - 3x, y = 15 - 3x/3 అవుతుంది అనమాట. సో గ్రాఫ్ గీస్తే గ్రాఫ్కి ఇక్కడ వాల్యూస్ x, y = 5 - x తీసుకున్నాం. ఒక పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ, ఒక 0 తీసుకున్నాం. x, y = 15 - 3x/3. సో దీంట్లో కూడా ఒక పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ, ఒక 0 తీసుకున్నాం. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ 5 తీసుకున్నాం అనుకున్నాం. 5 - 5 0 అవుతుంది. 0 తీసుకుంటే 5 - 0 5 అవుతుంది. -1 తీసుకుంటే -(-) +1, 5 + 1 అంతా 6 అవుతుంది. ఇక్కడ x బదులు మనం 5 తీసుకున్నాం అనుకోండి. 3 × 5 = 15. 15 - 15 0/3 అంటే 0. x బదులు 0 తీసుకుంటే 15 - 0/3 అంటే 5 అవుతుంది. అలా కాకుండా నేను x బదులు ఇక్కడ -3 తీసుకున్నాను అనుకున్నాం. -(-) +3 3 = 9, 15 + 9 24/3 అంటే కనుక 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు గ్రాఫ్ గీసుకుందాం. x యాక్సిస్, y యాక్సిస్ గీసుకోవాలి. ఇలాగా x డాష్, y డాష్, స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit. ఆన్ y యాక్సిస్ 1 centimeter = 1 unit అని రాస్తాం. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్స్ మనకి 8 కనిపిస్తున్నాయి కాబట్టి 0, 1 2 3 4 5 6 7 8 వచ్చే వరకు రాద్దాం. కొంచెం 8 ఇటువైపున -1 -2 -3 -4 -5 -6 -7 -8 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6 -7 మనకి
ఎంతవరకు అవసరమో అంతవరకు నెంబర్స్ వేసుకుని గ్రాఫ్ గీసాక అప్పుడు టైం మిగిలితే రిమైనింగ్ నెంబర్స్ పెట్టచ్చు. అన్నీ రాస్తా కూర్చుంటే టైం సరిపోదు. 5కి ఎదురుగుండా 0 అంటే ఇదే వస్తుంది. 0కి ఎదురుగుండా 5 అంటే ఇది. -1కి ఎదురుగుండా 6 -1కి ఎదురుగుండా 6 అంటే ఇక్కడ వస్తుంది. ఇలా మూడింటిని కలుపుతూ ఒక లైన్ ఇలా డ్రా చేస్తాం. సో ఈ లైన్ మీద రాసేసుకోవాలి. ఏమని రాయాలి? x + 5y = 5. నెక్స్ట్ గీసుకుంటే 5కి ఎదురుగుండా 0 అంటే ఇది వస్తుంది. 0కి ఎదురుగుండా 5 అంటే ఇది వస్తుంది. -3కి ఎదురుగుండా 8 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. సో అంటే దీన్ని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్తే సేమ్ ఇలాగే మళ్ళీ రెండోసారి గీయక్కర్లేదు, కానీ ఎందుకన్నా మంచి 2 arrows మాత్రం పెట్టాలి. 3x + 3y = 15 అని రాస్తాం. ఇక్కడ ఏమని రాస్తామంటే దీని కన్క్లూజన్ 2 lines coincide each other. ఒకదాని మీద ఒకటి coincide అయి ఉన్నాయి. Therefore, given equations have so many solutions. ఇచ్చిన ఈక్వేషన్ లో so many solutions ఉంటాయని రాయాలి. సెకండ్ మోడల్. నెక్స్ట్ థర్డ్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 2x + 3y = 8. 4x + 6y = 7. దీన్ని 2x + 3y - 8 = 0 అని రాస్తాను. 4x + 6y - 7 = 0 అని రాస్తాను. a1 = 2, b1 = 3, c1 = -8, a2 = 4, b2 = 6, c2 = -7. సో ఇప్పుడు a1/a2 = 2/4 అంటే 1/2, b1/b2 = 3/6 అంటే అది కూడా 1/2, c1/c2 = -8/-7 అంటే 8/7. ఇక్కడ ఓన్లీ a1/a2 = b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇలా అయితే కనుక దీన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారండి. ఈ కండిషన్ని ఇన్కన్సిస్టెంట్. నో సొల్యూషన్స్ ఉండవు, ఎందుకంటే ఇట్ రిప్రజెంట్స్ ప్యారల్ లైన్స్. 2 లైన్స్ ప్యారల్గా ఉంటాయి, ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి ప్యారల్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో దానికోసం ఇక్కడ 2x + 3y = 8 పాయింట్స్ అలా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 3y = 8 - 2x, y = 8 - 2x/3 అని రాస్తాం. అలాగే 4x + 6y = 7, 6y = 7 - 4x, y = 7 - 4x/6. ఇక్కడ x వాల్యూ y = 8 - 2x/3 అని రాసి తెలుసు కదా మనకి ఒక నెగిటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ, ఒక నెంబర్ వేస్తాం. x బదులు 0 పెట్టామనుకో 8 - 0 అంటే 8/3, 8/3 అంటే కనుక 2.6 ఎంత వస్తుంది. అదే ఇక్కడ 1 పెట్టామనుకుందాం, 8 - 2 6/2 అంటే 3 అంటే 2 వస్తుంది. అదే నెక్స్ట్ ఇక్కడ -1 పెట్టామనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 10/3 వస్తుంది అంటే 3.3 వస్తుంది. నెక్స్ట్ అలాగే x y = 7 - 4x/6, 0 పెడితే 7 - 0 అంటే 7/6 అంటే 1 పాయింట్ ఎంత వస్తుంది అంటే 1.1 ఎంత వస్తుంది అంటే 6 కదా. 1 6 6 1 0 అంతే. 6/7/6 కదండి, అంటే 6 7 1 6 6 1.0 అంటే 1.1 వస్తుంది. అదే ఇక్కడ x బదులు -1 పెట్టాను అనుకో, -1 ప్లస్ 11/6 వస్తుంది. 6 11 ఇక్కడ రాస్తే 1 6 6 5.0 పెడతాం, 680 1.8 వస్తుంది రఫ్గా. అదే ఇక్కడ మనం ప్లస్ వాల్యూ పెట్టామనుకుందాం, ప్లస్ వాల్యూ 1 పెట్టామనుకుందాం, 7 - 4 ఎంత 3/6, 3/6 అంటే 1/2 అంటే 0.5 అవుతుంది. సో దీనికి సంబంధించి గ్రాఫ్ గీద్దాం. ఇలా y యాక్సిస్ x యాక్సిస్ రాసుకోవాలి, x డాష్ y డాష్ స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit, ఆన్ y యాక్సిస్ 1 centimeter = 1 unit అని రాసిన తర్వాత
మ్యాక్సిమం అన్ని చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0 1 2 3 సరిపోతాయి. -1 -2 -3 1 2 3 -1 -2 -3. నేను మైనింగ్ నెంబర్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 0కి ఎదురుంటే 2.6 అంటే 2కి 2.5 తర్వాత 6 లైన్స్ డెక్ పెట్టుకుని అక్కడ అలా పెట్టాం. 1కి ఎదురుంటే 2, 1కి ఎదురుంటే 2. ఓకే, నెక్స్ట్ -1కి ఎదురుంటే 3.3, -1కి ఎదురుంటే 3.3 అంటే 3 తర్వాత 3 చిన్న గీతలు కౌంట్ చేసుకుంటే ఇలా వచ్చింది అనుకున్నాం. ఈ మూడింటిని కలిపితే ఇలా లైన్ ఎలా వెళ్ళింది. ఈ లైన్కి ఏమని పేరు పెట్టాలి? 3x + 2x + 3y = 8 అనమాట. నెక్స్ట్ చూద్దాం. 0కి ఎదురుకుండా 1.1, 1 తర్వాత జస్ట్ 0.1. -1కి ఎదురుకుండా 1.8 అంటే ఇక్కడ. 1కి ఎదురుకుండా 0.5, 1కి ఎదురుకుండా 0.5 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది. సో మూడింటిని కలిపి లైన్ ఇలా వస్తుంది. కొంచెం వంకరగా వస్తుంది మనకి. యాక్చువల్గా స్కేల్లో మీరు చేస్తే 2 రైల్వే ట్రాక్లో వస్తాయి, గ్రాఫ్లో చేస్తే. 4x + 6y = 7. 2 lines are parallel to each other. ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉన్నాయి. therefore no solution అని రాస్తే సరిపోతుంది. ఇలా చేస్తే 8 మార్కులు వస్తాయి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.